బైబిల్ గ్రంథము లోతైన ఆత్మీయ సత్యాల సమాహారం అండి. ఇప్పుడే సహోదరుడు చెప్తా ఉన్నాడు, మెట్టలని చెప్పని, స్థలములని చెప్పేసి, ఇత్తడి తలుపులని చెప్పని, పరమ కణాలని చెప్పని, స్థలాలని చెప్పంటే ఏం చెప్పాడు? జీవితాలని చెప్పాడు. అలాగే పరమ కణాను అని చెప్పానంటే పరలోకానికి సాదృశ్యంగా చెప్తా ఉన్నాడు. అలాగే నీరు అని చెప్పానంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడతా ఉందండి. ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మనకి బైబిల్ గ్రంథంలో ఇమిడి ఉన్నాయండి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుక్కున్న తర్వాత పాత్రికేయులు అతన్ని ప్రశ్నిస్తూ ఉంటే అతను ఏమంటాడని చెప్పానంటే, బైబిల్ నన్ను వెలిగిస్తే నేను ఈ లోకాన్ని వెలిగించాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు గారు ప్రార్థన చేస్తూ, నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు బాగుగా తెరువు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. బైబిల్ గ్రంథంలో ఇంకా చెప్పాలని చెప్పంటే ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సత్యాలు, కొండలు అని వాడి గురించి చెప్పబడ్డాయి. కొండలు ఎత్తైన పర్వతాలని చెప్పానంటే మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలతోటి పోల్చి చెప్పబడ్డాయి. అలాగే లోయలు అని చెప్పానంటే శ్రమ అనుభవాలతోటి చెప్పబడ్డాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి క్రొత్త నిబంధనలో చూసుకుంటే మనకి ప్రభు ఏమంటాడు? ద్రాక్ష తీగను నేను, ద్రాక్షావల్లి, అవునా అంటాడండి. ఏమంటాడండి? ద్రాక్ష తీగ అంటాడా? నేను చెప్తే మీరు సరే అంటున్నారు. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు అని చెప్పి అన్నాడు. అంటే యేసు ప్రభు తనను తాను ద్రాక్షవల్లితో పోలుస్తూ మనందరినీ కూడా ద్రాక్ష తీగలతోటి పోలుస్తూ ఉన్నాడండి. అలాగే బైబిల్లో కొండలు, లోయలు అలా చెప్పుకుంటూ కొన్ని బావుల గురించి కూడా చెప్పబడ్డాయి. బావులు, ఎన్నో బావులు మనకి ఆది కాండం చూసుకుంటే రకరకాల బావుల గురించి చెప్పబడ్డాయి. అబ్రహాము బావి, ఇస్సాకు బావి, యాకోబు బావి, అలాగే న్యాయాధిపతుల్లో మనకి హారాదు బావి అని కనిపిస్తుంది. అలాగే మనకి బెత్లెహేములో ఒక గవిని వద్ద ఉన్న ఒక బావి అని చెప్పని కనిపిస్తుంది. ఇలా ఎన్నో బావుల గురించి చెప్పబడ్డాయండి. బైబిల్లో అనేక సమావేశాలు ఆ బావుల వద్దనే జరగబడ్డాయి. జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకుకి భార్య కోసము అబ్రహాం యొక్క సేవకుడిని ఎలియాజర్ని పంపిస్తే ఎక్కడండి? ఒక బావి వద్దనే ఆ యొక్క ఎలియాజరు రెబెకాను కనుక్కున్నాడు. మొట్టమొదటి సమావేశం ఆ బావి వద్దనే జరిగింది. అలాగే మనకి యాకోబు రాహేలు యొక్క సమావేశం కూడా బావి వద్దన జరిగిందండి. ఇంకా చెప్పాలని చెప్పంటే మోషే సిప్పోరా యొక్క సమావేశం కూడా బావి వద్దన జరిగింది. క్రొత్త నిబంధనలో మనకి ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీని సంధించింది బావి వద్దనే. ఇలా మనిషికి బావికి ఒక గొప్ప చక్కని సంబంధం, దేవునికి మానవునికి మధ్య ఒక చక్కని సంబంధం, ఒడంబడిక ఈ యొక్క బావుల ద్వారా మనకి గమనించవచ్చు. ఒక భక్తుడు ఇలా అంటాడు, మానవుని యొక్క హృదయము బావితో పోలుస్తూ, బావి ఎంతైతే లోతుగా ఉంటుందో మానవుని యొక్క హృదయం కూడా అంతే లోతుగా ఉంటుందని అంటాడండి. బావి బాగా లోతుగా తవ్వితే ఎలాగైతే బావిలో నుంచి జీవధారలు పైకి ఉబుకుతాయో అలాగే మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తిలో కూడా ఆ విధంగా జీవజల ఊటలు బయలుదేరతాయి అంటాడు. గమనించాలి. మారు మనసు పొంది ఒక వ్యక్తి బాప్తిసం పొందిన తర్వాత ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మైనటువంటి వరాన్ని ఆ వ్యక్తి పొందుకుంటాడు. ఆ క్షణం నుంచే ఆ వ్యక్తి యొక్క హృదయంలో జీవజలాలు బయలుదేరతాయి.
అయితే ఆ జీవజలాలను చూడాలని చెప్పారంటే ముందుగా ప్రభువు నీ కన్నులు తెరవాలండి. ఆ ప్రభువు నీ కన్నులు తెరవకపోతే నువ్వు ఆ జీవజలపు ఊటలను చూడలేవు, నువ్వు గ్రహించలేవు. జ్ఞాపకం చేసుకుందాం, లూకా సువార్త చివరి అధ్యాయంలో యేసు ప్రభు మరణించిన తర్వాత నిరాశతో కృంగిపోయి ఇద్దరు శిష్యులు ఎమ్మాయి దారి గుండా వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు మరణించాడు, శిలువలో అతన్ని భయంకరంగా హింసించారు, సమాధి చేయబడ్డాడు. ఇశ్రాయేలు విమోచించబడేవాడు ఆయనే, మాకు నిరీక్షణకర్త ఆయనే అని చెప్పి మేము అనుకున్నాము, ఎంతో ఆశపడ్డాం, కానీ ఆయన ఇప్పుడు లేడు అని శిష్యులు నిరాశలో కృంగిపోయి ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటే ప్రభు ఒక బాటసారిలాగా వారితో త్రోవలు నడుస్తూ ఉంటే ప్రభువు వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి. లూకా సువార్త 24వ అధ్యాయం తిరుద్దాం. లూకా సువార్త 24:21 ఇశ్రాయేలు విమోచించేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయ్యా, ఇశ్రాయేలుని విమోచించబడేవాడు ఈయనే, మాకు నిరీక్షణకర్త ఆయనే అని చెప్పని మేము ఆయన పైన ఆశ పెట్టుకున్నాం, మమ్మల్ని ఆయన ఉద్ధరిస్తాడని చెప్పి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆయన లేడే, ఆయన చనిపోయాడు కదా అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రభువు అప్పటికి పునరుత్థానుడయ్యాడు. ఆ విషయం వాళ్ళకి తెలియదు, పక్కన ఉన్నది ప్రభువే అని చెప్పి నాకు తెలియదండి. ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగా మాట్లాడుకుంటూ ఆ విధంగా వారి గ్రామం వచ్చిన తర్వాత అప్పటికి సాయంకాలం అయిపోతుంది. సాయంకాలం అయిపోతే వాళ్ళు ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నారు, బాటసారి సాయంకాలం అయిపోయింది కదా, మా ఇంట్లోకి వచ్చి మా యొక్క ఆతిథ్యం స్వీకరించు అన్నప్పుడు వాళ్ళు చక్కగా రొట్టె పెట్టినప్పుడు ఆ రొట్టె విరిచి ప్రభువు వారికి ఇవ్వగానే అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. చూద్దాం వాక్యంలో అండి, లూకా సువార్త, అదే లూకా సువార్త 24వ అధ్యాయము 30-31. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి అంటే అప్పటిదాకా వారి కన్నులు మూసుకుని నడిచారా రోడ్డు మీద? వారి కన్నులు తెరవబడి, ఎప్పుడు ఆయన రొట్టె విరిచి వారికి పంచిపెట్టగానే వారి కన్నులు తెరవబడి. అవునండి, యేసు ప్రభు ఈ లోకంలో ఆ పరిచర్య చేసిన కాలంలో పరిసయ్యులు శాస్త్రులు జీవజలపు ఊట ఆయనే అని చెప్పని గ్రహించలేకపోయారు. కారణము యుగ సంబంధమైన దేవత వారి కళ్ళకి గుడితనం కలగజేసిందండి, వారి కళ్ళకు అంధత్వం కలగజేసింది. ఈనాడు లోకంలో అనేక మంది క్రైస్తవుల యొక్క జీవితాలు ఇదే విధంగా ఉన్నాయి, ఆధ్యాత్మిక గుడ్డితనంతో ఉన్నారు. మందిరాలకు వస్తూ ఉన్నారు, ఆదివారం అని చెప్పంటే మందిరాలకు వస్తూ ఉన్నారు, వాక్యం ఉండన పోతున్నారు అంతే. కానీ యేసు ప్రభు ఎవరో తెలియదు, ఆయన గుణలక్షణాలు తెలియదు, వాక్యం తెలియదు. ఏదో ఆదివారం మందిరానికి వచ్చామా, వెళ్ళామా, ఎవరైనా పాటలు పాడామా, చప్పట్లు కొట్టామా, 10 రూపాయలు కానికేసామా, వెళ్ళిపోయాం అంతే. ఇంకా వాస్తవం ఇది. ఆధ్యాత్మిక గుడ్డితనంతో ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఉన్నారండి. యేసు ప్రభు ఈ లోకంలో ఆ పరిచర్య చేసిన కాలంలో జీవజలపు ఊట ఆయన అని చెప్పని గ్రహించలేకపోయారు పరిసయ్యులు శాస్త్రులు. మెస్సే నువ్వేనా? అయితే మాకు చెప్పు, మాకు ఒక సూచక్రియ చేయి, మాకు ఒక అద్భుత క్రియ చేయి అని చెప్పని ఆయన అపహసించారు. శిష్యులు ఆ రోజు ఎమ్మాయ మార్గం పోతా ఉంటే పక్కన యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వారు గ్రహించలేకపోయారు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? అనేక రోజుల నుంచి మందిరానికి వస్తూ ఉన్నారే, యేసు ప్రభు ఎవరో నువ్వు గ్రహించగలిగావా? ఆయన ఈ లోకానికి దేనికోసం వచ్చాడు, ఎందుకోసం ఆయన మరణించాడు గ్రహించగలిగావా? గ్రహించగలిగితే నీ జీవితం ధన్యమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఈరోజు బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి కొన్ని బావుల గురించి సమయం ఉన్నంత వరకు కొన్ని బావుల గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ బావుల్లో ఏదో ఒక బావిలో తప్పకుండా ఇక్కడ కూర్చున్న వారు కానీ ఇక వాక్యం వింటున్న కానీ తప్పకుండా ఉండి ఉంటారండి. ఆ 3 బావుల్లో 4 బావుల్లో తప్పకుండా ఒకళ్ళు మనం ఉండే ఉంటాం. ఏ బావిలో మనం ఉన్నామో మన స్థానం ఎక్కడుందో గ్రహించుకుందామండి. దయవుంచి వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి బావి నీళ్లు లేని బావులు. నీళ్లు లేని బావులు ఏం బావులు అండి? చెప్దాం ఒకసారి గట్టిగా. నీళ్లు లేని బావులు. 2 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనే ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఏంటండి? వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనే ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. గమనించండి, ఈనాడైతే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఒక ట్యాప్ కనెక్షన్ ఉంది. సిటీలోనేమి విలేజెస్లో కూడా దాదాపుగా అన్ని ఇళ్ళకి కూడా ట్యాప్ కనెక్షన్ ఉంది. సిటీలో అయితే ఏం చేస్తాం, మనం ఇల్లు కట్టుకునే ముందు ఒక సంపు తీస్తాం ముందు, అవునా? బోరేస్తారు, కొంతమంది సంపు తీసుకుంటారు, చక్కగా వాటర్ అందులో నింపుకుంటారు, స్విచ్ నొక్కితే పైకి ఎక్కిపోయాయి నీళ్లు. కానీ ఒకనాటి కాలంలో ఈ బావి నీళ్ళే అందరికీ ఆధారం, అవునా? ప్రతి ఒక్క ఊర్లో కూడా ఖచ్చితంగా ఒక 2-3 బావులు ఉండేయండి. ఇంకా గట్టిగా చెప్పాలని చెప్పంటే ప్రతి కులానికి కూడా ఒక బావి ఉండేది. వాస్తవం, ఇది వాస్తవం అండి. అది ప్రతి కులానికి ఒక బావి ఉండేది. వేరే కులపోడు వచ్చి ఆ బావిలో తోడుకోవడానికి వీల్లేదు. భయంకరమైనటువంటి అంటరానితనం ఉండేదండి ఆనాటి కాలంలో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి అంటరానితనం భయంకరంగా ఎదుర్కొన్నాడు. అటువంటి కష్టకాలంలో ఆయన చదువుకుని భారత రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఆ విషయం పక్కన పెడితే ఇవి ఎట్లాంటి బావులటండి? నీళ్లు లేని బావులటండి. నీళ్లు లేని బావులు. గమనించండి, నీరు అని చెప్పంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడింది. జాగ్రత్తగా విందామండి. ఏ వ్యక్తి అయితే రక్షించబడిన తర్వాత అతని యొక్క హృదయంలో ఆ యొక్క వాక్యం లేకుండా ఉంటుందో, నీరనే వాక్యం చేత అతని యొక్క హృదయము నింపుకోకుండా ఉంటాడో ఆ బావులు నీళ్లు లేని బావులు, నీళ్లు లేని హృదయాలు అవి. అవి ఎట్లాంటి బావులండి? అవి నీళ్లు లేని బావులు. చూడటానికైతే బావుల్లాగానే ఉన్నాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అవి నీళ్లు లేని బావులు. ఈ నీళ్లు లేని బావులు దేనికి సాదృశ్యం చెప్పంటే నామకార్థ క్రైస్తవులకి సాదృశ్యంగా ఉన్నాయండి. గమనించాలి, అవి బావులే కానీ నీళ్లు లేని బావులు. వీరు క్రైస్తవులే పేరుకి, కానీ నామకార్థ క్రైస్తవులు, క్రీస్తు లేని క్రైస్తవులు. వారి మాటలో క్రీస్తు కనిపించడు, వారి బతుకులో క్రీస్తు కనిపించడు, వారి నడవడికలో క్రీస్తు కనిపించడు. వీరు నామకార్థ క్రైస్తవులండి. గమనించండి, నీళ్లు లేని బావుల వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదో ఈ నామకార్థ క్రైస్తవుల వల్ల వారి కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ ఎటువంటి ఉపయోగం కూడా ఉండదండి. గమనించాలి. ఏం బావులండి ఈ బావులు? నీళ్లు లేని బావులండి. ఇంకా చెప్పాలని చెప్పంటే నీళ్ళు లేని బావులు దేనికోసం ఉపయోగిస్తారండి? చెప్పాలి పెద్దవాళ్ళు. చెత్త వేయడానికి ఉపయోగిస్తారండి. ఊర్లలో ఈ నీళ్ళు లేని బావులు దేనికి ఉపయోగిస్తారని చెప్పానంటే రకరకాల చెత్త చెదారం. ఇంకా చెప్పాలని చెప్పానంటే ఊర్లో ఎవరైనా చనిపోతే
ఆ చనిపోయినటువంటి వ్యక్తిని మంచం మీద పడుకోబెడతారు. దుప్పట్లో అంతా కూడా చేస్తారు కదా, ఆ దుప్పట్లు, దిండ్లు, వాడి బట్టలు అన్నీ కూడా ఆ బావిలో వేస్తారండి. ఈరోజు రక్షించబడిన తర్వాత నీ హృదయం వాక్యం చేత నింపుకొనకపోతే దెయ్యాలు వచ్చి నీ హృదయంలో చేరతాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. ప్రవేశించి అక్కడనే కాపురమును. అందుచేత ఆ మనుషుని యొక్క కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. చాలండి, ఎంత కఠినమైన వాక్యం విన్నారండి. రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తి యొక్క హృదయం దేవుని యొక్క వాక్యం చేత నింపుకోకపోతే ఆ యొక్క హృదయము దయ్యాలకి నిలయమైపోద్దండి. మొట్టమొదటిగా రక్షించబడక ముందు దయ్యాలకి నిలయమే, కానీ రక్షించబడినప్పుడు ఆ దయ్యం వదిలిపోతుంది. వదిలిపోయిన తర్వాత అది అక్కడక్కడ తిరుగుతా ఎక్కడ స్థలం దొరక్క మళ్ళీ నా పాతింటికి పోతాను, ఎట్లా ఉందో చూద్దాం నా పాతి ఇల్లు అని చెప్పని ఆ పాతింటికి వస్తుంది. అది చక్కగా ఊడ్చి అమర్చి ఉండడు చూచి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను తీసుకొచ్చి. వాక్యం ఏంటి నా సహోదరుడా, సహోదరి, ఈరోజు మీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు చెప్పాలని చెప్పంటే దేవుని యొక్క వాక్యం అని చెప్పండి. ఈరోజు అనేక మందికి ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుందండి. మరి అదేంటో అర్థం కాదు. మరి వాక్యం చెప్తేనే చాలు నిద్ర వచ్చేస్తుంది. మరి కొంతమంది వాక్యం చెప్తా ఉంటే బయటికి వెళ్ళి కూర్చుంటారు, ఎప్పుడైనా వాక్యమే కదా ఏముంది అని చెప్పేసి. మరి కొంతమంది వాక్యం చెప్తా ఉంటే వెనక్కి కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటారు. వాక్యం అంటే తమాషా అయిపోయింది చాలామందికి. వాక్యం అంటే తెలుసా అండి, నిన్ను నిత్య జీవానికి తెచ్చేటువంటి ఏకైక మార్గం అండి అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, అంత్యకాలంలో మనం జీవిస్తూ ఉన్నామండి. అనేక మంది బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు మనం చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 24లో యేసు ప్రభు ఏవైతే చెప్పారో సూచనలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నువ్వు మెలకువగా ఉండి, ఏముంది వాక్యంలో, మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడని చెప్పిన వాక్యం సెలవేస్తూ ఉందండి. రక్షణ పొందుకుని ఉన్నావా? నీ హృదయం దేవుని యొక్క వాక్యం చేత నింపుకోబడి ఉందా? దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుని యొక్క వాక్యం నింపుకోకపోతే నీళ్ళు లేని బావులు నీ హృదయం. అది ఖాళీగా ఉంటే దయ్యాలు వచ్చి ఆ హృదయంలో చేరతాయండి. ఈరోజు నీ హృదయము నీళ్ళతో నింపబడి ఉందా, లేకపోతే నీ హృదయం ఖాళీగా ఉండి నీళ్ళు లేని బావిలాగా ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఇది మొట్టమొదటి బావి. రెండో బావి పూడ్చివేయబడిన బావులు. ఆదికాండము 26వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 26:15. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబ్రహాం గారు ఆనాటి దినాల్లో గెరారు దేశంలో కొంతకాలం నివాసం ఉన్నారు. ఆ విధంగా నివాసం ఉన్నప్పుడు అనేకమైన బావులు తవ్వడం జరిగింది. ఆ తర్వాత అబ్రహాము చనిపోయిన తర్వాత ఫిలిస్తీయులు ఆ బావులన్నింటిలో కూడా మన్ను పోసి పూడ్చివేశారు. ఇదిగో అదే ఈ వాక్యానికి అర్థం.
ఏం చెప్పుకున్నామండి? ఏ బావులైతే ఖాళీగా నీరు లేకుండా ఉంటాయో ఆ బావులన్నీ కూడా దెయ్యాలకు నిలయమని చెప్పుకున్నాం. దెయ్యాలు నెమ్మదిగా హృదయంలో ప్రవేశించి ఏం చేస్తాయని చెప్పంటే ఆ బావులన్నీ కూడా మన్ను పోసి పూడ్చివేస్తాయండి. ఈ పూడ్చివేయబడిన బావులు దేనికి సాదృశ్యం అని చెప్పంటే రక్షించబడి పడిపోయినటువంటి వారికి సాదృశ్యంగా చెప్పబడ్డాయండి. ఎవరికంటే సాదృశ్యము? రక్షించబడి పడిపోయినటువంటి వారికి, పడిపోయిన విశ్వాసికి సాదృశ్యంగా ఈ పూడ్చివేయబడ్డ బావులు ఉన్నాయి. సహోదరుడా, సహోదరి, రక్షించబడిన తొలిటి దినాల్లో నువ్వు చక్కగా విశ్వాసంగానే ఉన్నావు. క్రమంగా మందిరానికి వచ్చేవాడివి, క్రమంగా మందిరానికి వచ్చేదానివి. చక్కని ప్రార్థనాపరుడుగా, చక్కని ప్రార్థనాపరులుగా ఉంటా ఉన్నావు. నీ ప్రార్థన వల్ల అనేక దయ్యాలు వెళ్ళిపోయాయి. కానీ మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ కొంతకాలం తర్వాత నెమ్మదిగా విశ్వాసంలో వెనక్కి జారిపోవడం మొదలైంది. కారణం ఏంటని చెప్పంటే అపవాది నీ హృదయంలో అవిధేయత అనేటువంటి మన్ను పోసి పూడ్చివేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా అసూయ అనే మన్ను పోసి పూడ్చివేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా గర్వం అనే మన్ను పోసి పూడ్చివేయడం మొదలుపెట్టాడు. గమనించాలి, ప్రభువైన యెహోవా సౌలు మహారాజును ఎన్నుకున్నప్పుడు ఇశ్రాయేలు పైన రాజుగా సౌలు యొక్క జీవితం యథార్థంగానే ఉండింది. యథార్థంగా ఉన్నాడు కదా, మంచివాడు. ఇశ్రాయేలు పైకి రాజుగా చేద్దామని చెప్పి అనుకున్నాడు ప్రభు. కానీ సౌలు మహారాజు ఆ యొక్క సింహాసనం ఎక్కిన తర్వాత నెమ్మదిగా అతనిలో అవిధేయత ప్రవేశించింది, నెమ్మదిగా అసూయ ప్రవేశించింది. ప్రభు అనేక అవకాశాలు ఇచ్చాడు మారతాడేమో అని చెప్పని, కానీ మారలేదండి. చివరికి ఆ అసూయతోటే ఏమైందండి? ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తొలినాళ్ళల్లో మంచి విశ్వాసే, మంచి యథార్థపరుడే. అందరూ ఆయన్ని భక్తిపరుడుగా చెప్పుకుంటా ఉన్నారు చక్కగా. అరే భలే పాటలు పాడతాడే, బాగా ప్రార్థన చేస్తాడు, చక్కగా వాక్యం చెప్తాడు, మంచి విశ్వాసిగా ఉన్నాడే. కానీ నెమ్మదిగా విశ్వాసంలో వెనక్కి జారిపోయాడు, పూడ్చివేయబడిన బావిలాగా అయిపోయాడు. అపవాది మన్ను పోసి పూడ్చివేసింది. బిలాము ప్రవక్త మొట్టమొదటిగా మంచి విశ్వాసే, దేవుని యొక్క మాటలు ప్రకటించేటువంటి వాడు. కానీ బాలాకు రాజు అతనికి ఆశ చూపించాడు. ఏం ఆశ చూపించాడు? డబ్బు ఆశ చూపించాడు. డబ్బిస్తా అన్నాడు. డబ్బిస్తా నీకు ఇశ్రాయేలుని శపించురా. దేవుడు అనేకసార్లు హెచ్చరించాడు, వద్దునైనా వినలేదు. గాడితోటి హెచ్చరించాడు, అయినా వినలేదు. ఏమైందండి? చివరికి ఖడ్గం చేత చంపబడ్డాడు. ఈరోజు నీ హృదయం ఏ విధంగా ఉంది? నీ హృదయము ఏ మన్నుతోటి పూడ్చివేయబడి ఉంది? లోకాశలతోటి పూడ్చివేయబడి ఉందా? సినిమాలు, షికారులతోటి, సీరియల్స్ తోటి నీ హృదయము పూడ్చివేయబడి ఉందా? ఈరోజు నీ హృదయము దేనితోటి పూడ్చివేయబడింది? నీ హృదయం ఈరోజు దేనితోటి పూడ్చివేయబడినా సరే దేవుడు ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. నీ హృదయము తవ్వుకునే అవకాశం ఇస్తా ఉన్నాడు. అబ్రహాం యొక్క దినాల్లో బావులన్నీ కూడా పూడ్చివేయబడ్డాయి. కానీ ఇస్సాకు ఆ బావులు తవ్వటం మొదలుపెట్టాడు. ఆ బావులు తవ్వినప్పుడు జలలు గల నీళ్లు, విస్తారంగా నీళ్లు ఆ బావుల్లో సమృద్ధిగా ప్రవహించాయండి. ఈరోజు దేవుడు నీ నుంచి కూడా ఆశిస్తూ ఉన్నాడు, నీ హృదయం కూడా తవ్వబడాలి. ఎలా? సమృద్ధిగా నీరు ప్రవహించాలి. దేవుని యొక్క వాక్యం చేత నీ హృదయము నింపబడాలి. ఎందుకంటే నువ్వు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ఈరోజు నీ హృదయం కూడా తవ్వబడాలండి. ఈరోజు నీ హృదయం ఏ విధంగా ఉంది? నీ హృదయం పూడ్చివేయబడి ఉందా? లోకాశలతోటి నింపబడి ఉందా? దయవుంచి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇది రెండో బావి. ఎన్ని చెప్పుకున్నామండి? మొట్టమొదటిగా నీళ్ళు లేని బావి, రెండవదిగా పూడ్చివేయబడ్డ బావి, మూడవదిగా మూత వేయబడ్డ బావి. ఏ బావి అండి? మూత వేయబడిన బావి.
ఆదికాండం 29:2. ఆదికాండం 29:2. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనపడును. అక్కడ దాని వద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. చెప్తాం ఒకసారి. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. జాగ్రత్తగా గమనించాలండి. అక్కడ ఒక బావి ఉంది. బావిలో ఏమున్నాయి? నీళ్లున్నాయి. ఆ నీళ్ళు ఎవరైనా తోడిపోస్తారేమో అని చెప్పి అక్కడ గొర్రెలు పాపం చూస్తూ ఉన్నాయి. కానీ ఆ బావి మీద ఏముందండి? పెద్ద రాయి ఉంది మూత వేసి. నా అర్థం ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడ్డావు, కానీ ఎవరికి కూడా ఉపయోగం లేకుండా ఉన్నావు. ఎవరికి ఉపయోగం లేకుండా ఉన్నావు. నువ్వు రక్షణ అయితే పొందుకున్నావు, కానీ ఎవరికి ఉపయోగం లేదు. బావిలో నీళ్లున్నాయి, ఎవరన్నా తోడిపోస్తారేమో అని చెప్పి నా గొర్రెలు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు. దేవుని ప్రేమ అంటే ఏంటో నీకు తెలుసు. దేవుని యొక్క వాక్యం నీకు తెలుసు. దేవుడు ఎంత ప్రేమామయుడో నీకు తెలుసు. క్రీస్తు యొక్క రక్తం ద్వారానే పాపికి విమోచన నీకు తెలుసు. కానీ అయినా కూడా నువ్వు ఎవ్వడికి వాక్యం చెప్పవు. నోరు మూసుకొని కూర్చుంటావు. నీ చుట్టూ అనేక మంది ప్రభువు నిందిస్తూ ఉంటారు, కానీ నోరు తెరిచి వారిని ఆపే ప్రయత్నం చేయవు. కారణము, నీ హృదయము మూతవేయబడింది. ఒక పెద్ద రాతితోటి ఆ హృదయము మూతవేయబడింది. ఈనాడు అనేక మంది క్రైస్తవులు అదే విధంగా ఉన్నారండి. నాకెందుకులే అనుకుని పోతా ఉన్నారు. ఈరోజు ప్రభు మూత వేయబడ్డ బావిగా, నీళ్ళేని బావిగా నీ హృదయం ఉండటానికి వీలేదని చెప్తున్నాడు. ఎలా ఉండాలి మరి? సాక్షార్థమైన బావిలాగా ఉండాలని చెప్తున్నాడండి. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు సమరయ స్త్రీ యేసు ప్రభుచే సంధించబడింది. తాను ఎంత పాపినో గ్రహించగలిగింది. అమ్మ, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అని చెప్పానంటే ఆమె ఏమంటది? నాకు భర్త లేడు చెప్తున్నామే. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, నీకు భర్త లేడు, కానీ నీకు 5 పెనిమిట్లుండ్రి. ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాడు. షాక్ అయిపోయింది ఆమె. ఎదుట ఉన్న వ్యక్తి యేసు ప్రభుని గ్రహించింది. గ్రహించేటువంటి ఆ స్త్రీ మౌనంగా ఉండలేకపోయిందండి. పరుగున తన ఊరికి పోయి అందరిని పట్టుకొచ్చింది. యేసు ప్రభు ఆ సమరయ గ్రామంలో 2 రోజులు ఉన్నాడు. ఆనాడు ఆ సమరయ స్త్రీ దేవుని యొక్క మాటలు అందరికీ కూడా వినిపించేటువంటి అవకాశం కల్పించిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గెరాసేనుల దేశంలో దెయ్యాలు పట్టిన వాడు రక్షించబడ్డాడు. అంతకుముందు వరకు వాడు బట్టలు లేకుండా నగ్నంగా తిరిగేటువంటి వాడు, తనను తాను గాయపరుచుకునేవాడు. కానీ యేసు ప్రభు వాడిని రక్షించిన తర్వాత వాడు స్వస్థ చిత్తుడై చక్కగా బట్టలు వేసుకుని కూర్చున్నాడు. అయ్యా, నేను కూడా నీ వెంట వస్తా ప్రభువా, నేను కూడా నీ వెంట వస్తా ప్రభు అని చెప్పండి. వద్దు, నువ్వు నీ గ్రామానికి వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు. అక్కడ నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావో అది అందరికీ తెలియచేయి ప్రభు చెప్తా ఉన్నాడు. మార్కు సువార్త చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయము 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలలో ప్రకటింపనారంభించగా అందరూ ఆశ్చర్యపడిరి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ ప్రకటింపనారంభించగా అందరూ ఆశ్చర్యపడు. అరే, వీడు దేహాలు పెట్టినోడే, భలే చెప్తున్నాడే దేవుని వాక్యం. అందరూ ఆశ్చర్యపోయారటండి. ఈరోజు అనేక రోజుల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావే, ఎంతకాలం, ఎంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించావు? దేవుడు నీ జీవితంలో ఎటువంటి మేలు చేశాడు? ఎటువంటి అద్భుతాలు చేశాడు? నువ్వు పనిచేసే వద్దా? అన్యులకి ఎప్పుడన్నా సువార్త ప్రకటించావా?
ఆ దయ్యాలు పట్టిన వాడు మౌనంగా ఉండలేకపోయాడు. ప్రభు నాకు ఈ సహాయం చేశాడు, దేవుని కృపచేత ఈ విధంగా నేను రక్షించబడ్డాను. సమరయ స్త్రీ మౌనంగా ఉండలేకపోయింది. నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? నీ హృదయము మూత వేయబడింది, పెద్ద రాతి చేత నీ హృదయము కప్పబడి ఉందండి. ఈరోజు నీ హృదయం ఏ విధంగా ఉంది? నీళ్ళు లేని బావిలాగా ఉందా, లేకపోతే పూడ్చివేయబడ్డ బావిలాగా ఉందా, లేకపోతే ఒక పెద్ద రాతి చేత కప్పబడ్డ బావిలా ఉందా? ఈరోజు ఆ విధంగా ఉండాలి ప్రభు యొక్క ఉద్దేశం కాదండి. ఎలా ఉండాలి? సాక్షార్థమైన బావిలాగా ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, బావి శ్రద్ధ తీసుకోకపోతే ఈ విధంగా నీరు లేక పాడైపోయి ఎండిపోతుందో, అలాగే నీ హృదయం గురించి కూడా శ్రద్ధ తీసుకోకపోతే ఆ హృదయము ఘోరమైన వ్యాధి గలదిగా మారుతుందండి. నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలని చెప్పంటే ఆ పరిశుద్ధుడు నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు నీ హృదయము యథార్థంగా ఉంటుందండి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. ఈరోజు అట్టి యథార్థ హృదయం దేవుడు మనకందరికీ కలగచేయునుగాక. ఆమేన్. అందరం తలలో వంచితే ప్రార్థన చేసుకుందాం.